మొదటి కొరింథీ 10వ అధ్యాయము 17వ వచనం. 1 Corinthians chapter 10 verse 17. మనం అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. Since there is one bread, we who are many are one body, for all partake of the one bread. అయితే నేను ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మొదటి కొరింథీ 9వ అధ్యాయం చివరి వచనం 27వ వచనం నుంచి 11వ అధ్యాయం మొదటి వచనం వరకు నేను ధ్యానిస్తూ వస్తున్నాను. So I was meditating from 1 Corinthians chapter 9 verse 27 onwards till 1 Corinthians chapter 11 verse 1. When I was meditating like that. ఇందులో అనేక విషయాలు మనము నేర్చుకోవచ్చు. So there are many things we can learn from this. ఎంతో అద్భుతమైన ఆ సందర్భము ఇది. So it's a very good occasion now, appropriate time. మనం అది జాగ్రత్తగా చదివి ధ్యానించినప్పుడు నిజంగా ప్రభువుని మనము ఏ విధంగా ఆరాధించే వారుగా ఉంటామో, ప్రభువుకి ఏది ఇష్టమో మనం ఎరుగుతాం. So when we carefully read and meditate, then we understand what is really pleasing to our Lord. అదే విధంగా అద్భుతమైన హెచ్చరికను కూడా ఇక్కడ మనం చూస్తాం. Also there is very important warnings for us in this word. అంటే ఈ 10వ అధ్యాయంలో కొన్ని మాటలు పౌలు చెప్తూ మొదటి నుంచి కొన్ని సంగతులు చెప్తూ 6వ వచనం చివరిలో ఈ విధంగా ఉంది. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. So as Paul was writing these from chapter 10 verse 1 onwards, verse 6, he mentioned that these things are examples for us and these are for our warning. కాబట్టి మనము వీటిని జాగ్రత్తగా చదివి ధ్యానించినట్లయితే, so when we carefully read and meditate these scriptures, ఒక అద్భుతమైన విషయాలు మనం కనుగొంటాం. so we'll find very wonderful things. అయితే అందులో ఈ దినము ఈ యొక్క సమయంలో ధ్యానించడానికి 17వ వచనము ముఖ్యంగా నేను తీసుకున్నాను. So to meditate particularly I have chosen verse 17. మనమందరము ఇక్కడ మన గురించి మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాము. So we all are partaking in the same bread, one bread. అంటే యేసు ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పంపులు పొందుతున్నాం మనం. So that means we all are partaking in the body of Jesus Christ. ముఖ్యంగా నేను ఈ విషయం మాట్లాడేటప్పుడు నిజంగా ఎవరైతే తిరిగి జన్మించున్నారో వారు తీవ్రంగా తీసుకువస్తుందిగా నేను మనవి చేస్తున్నాను. So when I was sharing this, I really want to request all the brothers who are really born again to take this very seriously. ఇది మనకెంతో అద్భుతమైన హెచ్చరికతో కూడిన దీవెనకరమైన వాక్యమైంది. So it's so much. This verse is comes with great warning and also a great blessing. కాబట్టి రెండో భాగంలో 17వ వచనం రెండో భాగంలో రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. So here the first part, since there is one bread, we who are many are one body. కాబట్టి ఈ విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒకటే రొట్టెని ఒకటే శరీరం అని ఇక్కడ మాటను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు కొన్ని విషయాలు నా హృదయంలో ఉంచి ఉన్నారు. వాటిని మీతో నేను పంచుకుంటాను. So when I was meditating one bread and one body, Lord has put some thoughts, some words in my heart. I want to share with you. ఈ యొక్క రొట్టె ఏ విధంగా తయారవుతుంది? So how this bread is made? ఆ యొక్క రొట్టెగా తయారవడానికి ఏమి అవసరమో ఆ విషయాల్ని ఆలోచిస్తున్నప్పుడు, so when I was thinking all that is required to make this bread, ఈ యొక్క రొట్టెను తయారు చేయడానికి గోధుమలు అవసరమై ఉంటాయి. so we need grains of wheat to make this bread. గోధుమల్ని నేను ఈ విధంగా తీసుకుంటాను. ఎవరైతే ప్రభువుని అంగీకరించి తిరిగి జన్మించిన క్రైస్తవులో వారిగా నేను భావిస్తాను. So I think that these grains of wheat, these are the ones believers who are born again, who believed in Jesus Christ. అయితే ఉదాహరణకి మీకు చూపించడానికి నేను ఈ బాక్స్ లో ఆ గ్రెయిన్స్ ఉంచాను. మీకు సౌండ్ కూడా వినపడుతూ ఉంటుంది బహుశా. So for example, I just collected these grains of wheat and I wanted to show you in this box. ఇవి ఆ యొక్క లోకం నుంచి వేరుపరచబడి గోధుమలో మంచి గోధుమల్ని ఈ యొక్క డబ్బాలో వేసి ఉంచాను.
So we separated these grains of wheat from the world, and we collected into this box, and separately we kept them. ఉదాహరణకి నేను అనుకుంటాను, ఈ విధంగా మనం పోల్చుకున్నట్లయితే సాదృశ్యంగా మనము యొక్క సంఘంగా ఈ విధంగా మనము కూడతాం. So, for example, if you see as a church, we all come together and gather like this grains in this box. We gather like that. ఇందులోకి వచ్చేటప్పటికి ఇందులో ఏం జరిగింది? So, when we come inside this, what happened? ఇవి నూర్చబడ్డాయి, పై పొట్టంతా తొలగించబడి ఉంది, వాటిని పరిశుభ్రపరచబడి ఇందులో మనము సమకూర్చున్నాం. So all these grains, they have already gone through a process. All that chaff is removed and the outward skin is removed, and they all are collected like this. అంటే ఒక తిరిగి జన్మించిన వ్యక్తి అనేకమైన విషయాలు, తనకు తెలిసిన విషయాలు విడిచిపెట్టిన, సినిమాలు కానీ, సిగరెట్లు కానీ, లేకుంటే అనేకమైన బహిరంగ సంగతులు విడిచిపెట్టి, వాళ్ళకి ఇష్టమైనప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టి ఈ యొక్క అటువంటి మైండ్ కలిగిన, అంటే అటువంటి పరిశుభ్రపరచబడిన వారితో సహవాసం చేయడానికి ఏర్పాటు చేసిన వ్యక్తులుగా మనం వీటిని పోల్చవచ్చు. So we can compare these wheat who are separated from the world. These are the ones who are left all these movies and bad habits, and they turned to the Lord. They left all these outwardly sins and they came together. అయితే ఇది రొట్టె అనడానికి లేదు ఇప్పుడు. But right now we cannot call this box of wheat as a bread. కానీ ఒక గ్రూప్ గా ఇక్కడ మనం చూడవచ్చు. But these all are collected as a single group together. అయితే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, మీరు కొన్ని తీసుకుని ఆ గోధుమ గింజల్ని తీసుకుని చూసినట్లయితే అన్ని కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయి. So if you take all those grains, they all are dried out. ఒకదాని మీద అన్ని కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయి, వేటికి అవే ఉంటాయి. Sorry, they all are independent. They are separated from each other. They are not connected. అంటే ఒకదాని ఒకటి చూసుకున్నప్పుడు పోల్చుకోవడానికి చాలా వీలు ఉంటుంది. ఇక్కడ నేను ఆ పలానా గింజ కంటే నేను పరిశుభ్రంగా ఉన్నాను, లేకుంటే మెరుస్తున్నాను, లేకపోతే ఇంకా పొడవుగా పెద్దగా ఉన్నాను అనే అతిశయం వీటిలో ఉండడానికి వీలు ఉంటుంది. So even now, because they have their own shape, these grains can compare with each other. There is a possibility to compare that I am bigger, I am taller, I am more shining grain than other grain. They can do like that. కాబట్టి అయితే ఇవి ఒక గుంపుగా ఉన్నాయంటే ఉన్నాయి, పరిశుభ్రపరచబడ్డాయంటే పరిశుభ్రపరచబడ్డాయి. So are they separated and gathered together? Yes, they all are together. And are they sanctified and purified? Yes, they are. అయితే వీటి అంతరంగంలో ఎటువంటి అతిశయం ఉందో మనకు తెలియదు. But inside their heart, what type of boasting or pride is there, we cannot see. అయితే నేను ఈ విధంగా కదిపినప్పుడు మాత్రం మీరు ఒక సౌండ్ వినవచ్చు. But when I am moving this box, you all can hear that noise. కాబట్టి అతిశయం ఆ విధంగా కూడా ఉంటుంది. అంటే ఒకవేళ మేము కలిసి ఉన్నామని అతిశయం కూడా వీటిలో ఉండవచ్చు. So they all can have this one pride or boasting that we all are together. కాబట్టి అది ఇంకా రొట్టె కాలేదు. But still it is not a bread. కాబట్టి అద్భుతమైంది. ఈ విషయాలు మనం విడిచిపెట్టి, లోకానుసారమైన విషయాలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించడము మంచిదంటే ఎంతో అద్భుతమైంది. అది మనకి ప్రాథమికమైన విషయం. మనము అనేకమైన సెట్ రైట్ చేసుకుని మన జీవితంలో రాడికల్ గా ప్రభు వైపు మనం తిరిగే విధంగా ఆశతో ఈ విధంగా సమకూర్చబడి ఉన్నాం. So it's really a very important thing, and it's a very wonderful thing, amazing thing that we are separated from the world and we are gathered together. We have forsaken many things, purified. It's a very good thing. అయితే నేను ఇది రొట్టెగా మారాలంటే ఏం చేయాలి? But still, if this has to be converted into a bread, what I should do? ఇది గ్రైండ్ అవ్వాలి. ఇది So it has to be going through a grinder. అతిశయం పోవాలంటే ఏం చేయాలి? గ్రైండ్ అవ్వాలి. ఇది So if that boasting and pride has to go away, it has to be grinded. నలపబడాలి. It has to be crushed. అప్పుడు నలపబడిన తర్వాత ఎంతో అది కష్టమైన పరిస్థితి మనం చూస్తాం. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము కొన్ని 9 ధన్యతల గురించి మనం చూస్తాం. So Matthew chapter 5, we see some beatitudes there. అందులో ఒకటి ఏమంటే నీతి నిమిత్తం హింసించబడ్డము. So in that, one thing we see is that blessed are those who are persecuted for righteousness. అంటే అంతరంగంలో మనము దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి, మన చిత్తాన్ని సంపివేయడానికి, ఆ విధంగా నలగొట్టబడడానికి ఇష్టపడ్డము. So that means in our inner being to be crushed and to be broken, desiring that brokenness within our deep in our heart, that is the one. అంటే మనము అంటే ఈ వచనాన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం నిజంగా
ఆరాధించడము అది ఒక పెదవులతో కాకుండా నిజంగా ఆరాధించే వారికి ఏ విధంగా ఉంటామో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. So I'm trying to here try to share that what it means to truly worship from heart than worshiping out of our lips. ఇప్పుడు మనం ఈ యొక్క గింజలు కదిపినప్పుడు ఎంతో అవి సౌండ్ వస్తాయి. So when we shake these grains, there's a lot of sound. అంటే మనము టెస్ట్ మనీ ఆ విధంగా చెప్పినప్పుడు ఆ విధంగానే ఉంటుంది. మన ప్రారంభంలో నేను అది వదిలాను, ఇది వదిలాను, నేను ఎంతో చేశాను ప్రభువుకు అన్నట్టుగా ఉంటుంది. So when we share our testimonies, it appears like that I have left this thing, I have forsaken this in my life, I came to the Lord, and all that looks good. అయితే అది మంచిదా? ఆ విధంగానంటే అది మంచిదే. But is it good? Yes, definitely it is good. అయితే అక్కడితో ఆగిపోవడం మంచిది కాదు. But stopping our Christian life there is not right. అయితే తర్వాత ప్రాసెస్ లోకి వెళ్ళడము, ఆ విధంగా నలగగొట్టబడము, ఒకరిని బట్టి ఇవన్నీ కలిసి మళ్ళీ ఇండిపెండెంట్ గా వెళ్ళిపోయి నలగొట్టబడితే దానికి ఉపయోగం ఉండదు. So even if all these grains going away and independently they are crushed, that is not enough, that is not required. But when they all are together, they are crushed into powder that is needed. ఇప్పుడు అదే గింజలు పౌడర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. So the same grains of wheat, if they are becoming powder, then it looks like this. ఇప్పుడు అదే గింజలు ఇప్పుడు పౌడర్ అయిన పిండిగా నలగొట్టబడి ఇప్పుడు ఊపినప్పుడు సౌండ్ రాదు ఇప్పుడు. So now that same grains, they became like the floor, and if I shake this, no sound is coming. అద్భుతం. మీకు నేను ఎక్కడ పెట్టి మీకు ఊపినా, కంప్యూటర్ దగ్గర పెట్టి ఊపినా మీకు సౌండ్ వినపడదు. ఎందు గురించి? How much ever I shake them, move them, you will not hear any sound. Why? ఇవి ఏర్పరచబడిన, ఇవి ఇప్పుడు నలగొట్టబడడానికి ఇష్టపడ్డాయి. Because all these grains, they were willing to be crushed and broken together, and now we can see that. వీటిలో వాళ్ళ సౌండ్ వస్తుంది అంటే గనక ఇంకా కొన్ని ఎక్కడో గింజలు సరిగా నలగొట్టబడినవి ఉంటేనే ఆ విధంగా వస్తుంది. So there is still some sound is coming, means there are some grains still left which were not broken. కాబట్టి వాటిని మన యొక్క ప్రభు కొన్ని విషయాల ద్వారా పంపిస్తారు. అది జల్లించడం ద్వారానే మంచి పిండిగా అవుతుంది అది. So only by the threshing by filtering, that becomes a fine flour. ఆ విధంగా మనము మంచి మెత్తని పిండిగా మనం అవుతాం. So that way we will become a soft and very fine flour. కాబట్టి ఈ విధంగా అయిన తర్వాత అతిశయించడానికి ఏమైనా ఉంటుందా అంటే, so after we become like this, like a flour, is there anything to boast? నిశ్చయంగా ఉంటుంది అనుకుంటాను నేను. So I still think there is a possibility to boast. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆ యొక్క దశ ఇది మన యొక్క ఆత్మీయ జీవితంలో. So it's a very important stage in our spiritual life. ఎందు గురించి అంటే ఇప్పుడు నలగొట్టబడ్డాను, నేను ఇండిపెండెంట్ గా లేను అని చెప్పడానికి నేను ఎక్కడున్నా నాకు తెలియదు, ఐఎమ్ పార్ట్ ఆఫ్ చర్చ్ అని నేను అనొచ్చు. So now I can say that I'm broken, wherever I am nobody can see me significantly, and I'm part of the church, and we are crushed. So I can say like that. అయితే మీరు యొక్క డబ్బా మూత తీసి ఎప్పుడైతే ఊదుతారో అది ఎగిరిపోతుంది. So but even now if you remove the cap and if you blow the air, still that flour can fly off. గింజల కంటే తేలిగ్గా ఈ యొక్క నలగొట్టబడిన పిండి ఎగిరిపోతుంది. So even more than this grain of wheat, the flour will fly very easily. అంటే దీనిలో ఎంత అతిశయం ఉంటుందంటే యజమానుడికి నేను చాలా ఉపయోగకరము అన్నట్టుగా ఉంటుంది. So all this flour, they think that now I am going to be useful for my owner. So that's what they think. అంటే అటువంటి అతిశయం అన్నది ప్రమాదకరము. So that kind of boasting is still a dangerous thing. అది మనల్ని ఆరాధించుకోవడం అది. So it's like worshiping our own self. అంటే మొట్టమొదటి సౌండ్ కూడా మనం ఆరాధించుకోవడము. మొట్టమొదటి గింజలు చెప్పిన సౌండ్ కూడా అది మనం ఆరాధించుకోవడం. అంటే మన గొప్పతనాన్ని, మన పరిశుభ్రం, ఇతరుల కంటే నేను ఈ విధంగా ఉన్నానని కొన్ని విషయాలు, అనేక విషయాలు నేను వదిలి ఉన్నాను అన్నది మనకు మనం గొప్పగా చూపుకోవడానికి ప్రయత్నించడము. So even these grains of wheat, the sound that is coming from them when we shake, it's like worshiping ourselves, that we are separated, we left all those things, we came together. They are boasting about it. అయితే ఇక నలగొట్టబడిన వ్యక్తుల్ని మనం చూసినట్లయితే, but if you see these broken people, crushed people, ఎవరితోటైనా వాళ్ళు మింగిల్ అవ్వగలుగుతారు. so they are able to mingle with anybody. కానీ అతిశయం ఇంకా పోయి ఉండదు. But still that boasting it has not gone.
అది ఎందు గురించి అంటే అది దాని యొక్క దశలో ఎప్పుడైతే అతిశయం ఉందో అప్పుడు ఆ గాలి వచ్చినప్పుడు అది ఎగిరిపోతుంటుంది. So whenever there is a wind that blows, this floor will still keep flying away. కాబట్టి ఈ దశలో వెళ్ళడం మంచిది. So going through this stage is good. అయితే ఇప్పుడు మరి అవసరమైంది ఏమంటే ఆ దశలో మనకి మూడో దశకి ఇంకొక దశకి వెళ్ళడము. So what is needed in this stage is to progress and go to the third stage. అంటే అది పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొంది మెత్తని ముద్ద కావడం. ఈ యొక్క ఇందులో ముద్ద ఉంది ఇప్పుడు. పిండి That is- ముద్ద అయింది. So that is to be made and with the wet ball like this, that when the Holy Spirit comes with that anointing, we made wet. అయితే ఇప్పుడు ఇది నేను ఇలా బోర్లించినప్పటికి కూడా ఆ పిండి కింద కూడా రాదు. ఏ సౌండ్ కూడా మీకు ఎట్లా ఊపినా కొంచెం సౌండ్ కూడా రాదు. So even though I made it upside down or even whatever, that doesn't move and no sound and it is sticking there. ఎందు గురించి నలగొట్టబడిన వ్యక్తుల్ని ప్రభు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరిచి ఉన్నాడు. So what God has done is those who are broken down and crushed, he anointed them, filled them with Holy Spirit. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తారో అన్నది బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన రెండు విషయాలు. ఇది ఒకటి, ఆత్మతో ఆయన మనల్ని అభిషేకిస్తాడు. So when John the Baptist talked about Jesus, what he's going to do for us, two things he mentioned, but one is that to be baptizing us with Holy Spirit. అంటే ఆత్మలో బాప్తిస్మం ఇస్తాడు, అదేవిధంగా అగ్నిలో ఇస్తాడని మనము అగ్నితోనూ ఆత్మతోటూ అని యోహాను చెప్పడం మనం చదువుతాం. So we read that John the Baptist mentioned that he will baptize us with spirit and fire. ఈ విధంగా ఆత్మ చేత ఐక్యపరచబడిన ఈ యొక్క సమూహం గుంపుని ఎవరు గాలి ఊదితే వెళ్ళిపోవడం అసాధ్యమైన విషయము. So now those who are united with the Holy Spirit like this, if even the wind comes, it blows, nothing will happen. They will not be separated. దానికి అసాధ్యము ఆ యొక్క పరిస్థితికి. ఆత్మ చేత ఆ విధంగా ఐక్యపరచబడిన వ్యక్తుల్ని. So those who are united through the power of Holy Spirit, it's impossible to separate them. అయితే మనం పరీక్షించుకోవచ్చు, నేను ఏ స్థితిలో ఉన్నాను నేను సంఘములో. So I can examine that at what stage I am in my church. మనకు నిశ్చయంగా తెలిసి ఉండాలి ఏ స్థితిలో నేను ఉన్నాను అన్నది. So we should definitely know, and we should be knowing that in what stage I am there in the church. కొంతమంది వారికి అనుకూలమైన వారితోటి సహవాసం చేస్తున్నారు అనుకోండి. So some people, they are fellowshipping only with those who are convenient for them to meet with. ఇంకా గింజలాగే ఉన్నారు ఈ విధంగానే. They are still like grains of wheat. గింజ ఎటు వెళ్ళినప్పటికీ కూడా తన చుట్టూరు ఒక గుంపు ఉంటుంది. So wherever you take this grain of wheat, maybe the like-minded people, that type of gathering they will have. కాబట్టి అంటే చిన్న పిల్లలా మనం ఉన్నాం. So that means we are like children. ఇంకా నలగొట్టబడలేదు. We are still not crushed. కాబట్టి మరి ఆ విధంగా ఒకవేళ మనం పిండిలాగా ఉన్నట్లయితే, so but now if you are made as a fine flour, మనకి ఇప్పుడు ఎంతో దప్పిక అవసరమైంది. ఎందు గురించి అంటే జాగ్రత్త అవసరమైంది. మనం త్వరగా అతిశయించి వెళ్ళిపోయి, అంటే నాకు ఈ వరం ఉంది కాబట్టి నన్ను బట్టి ఈ యొక్క సంఘం అంతా బ్లెస్ అవుతుందని అతిశయం ఇందులో ఉంటుంది. So they can still have that boasting that because of my brokenness, the whole church is getting blessed, and they may be having still that boasting, but at this stage we need to have a deep thirst in our heart. నేను ఒకవేళ వాక్యం చెప్పగలనని అతిశయము. So maybe that I can preach God's word, I can have that boasting. లేకుంటే నేను సంఘాన్ని నడిపించగలను అతిశయము. So maybe it's boasting that I can lead the church. నేను స్వస్థపరచగలను అతిశయము. Or boasting that I can heal people. లేకుంటే నేను పాటలు పాడగలనని, వాయిద్యంలో వాయించగలనని, లేకుంటే ఇలాగ ఏదో ఒకటి మనకి మనం ఏదైతే బాగా చేయగలం దాని గురించి అతిశయించడం అన్నది ఉండే ప్రమాదం ఉంటుంది. So I can be in that danger that I can sing well, I can play musical instruments well, or whatever thing I can boast of. ఇవన్నీ కూడా ఉండడం మంచిది. So all these things are good. కాబట్టి ఎప్పుడైతే అభిషేకం ఉందో అటువంటి అతిశయం నుంచి విడిపించబడతాం మనం. So when we have that anointing of Holy Spirit, then we will be separated and delivered from that boasting. ఎవరితో ఇప్పుడు పిండి అతికి ఉండదు. అంటే ఒక గుంపు కింద అంటే అతిశయం లేకుండా ఉంటుంది, కానీ అది చాలా అటు ఇటు కదిలే స్వభావం ఉంటుంది దానికి. So this floor, though it is broken and crushed, but still it can move around, it can fly around. కాబట్టి ముద్దగా ఎప్పుడైతే అభిషేకం కలిగి ఉన్నామో మనము ఒక్క ముద్దగా ఉంటాము. But when
it becomes a wet floor. We become like together as a one ball. ఇది చాలా అద్భుతమైన స్థితి. మనం ఆయా పరిస్థితులు ఏ విధంగా అవుతామంటే కొంతమందికి ఒకవేళ సహోదరులు గాని So how brothers and sisters we can become like that? అంటే మనము ఆ యొక్క పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు రోగం చేత, ఆర్థిక పరిస్థితుల చేత, లేకుంటే అత్తగారి చేత, భర్త చేత, భార్య చేత, పిల్లల చేత, ఆఫీసులోని అనేకమైన పరిస్థితుల్లో మనం నలగొట్టబడుతూ వెళ్తుంటాం. So we see in our own life that we go through, and there's a lot of crushing, either because of mother-in-law or husband, wife, or manager in office, or various situations, లేకుంటే సంఘంలో సహోదరుల ద్వారా గాని. or through brothers, or even sickness or anything like that. కాబట్టి ఈ విధంగా ప్రభువు మనకి అనుమతిస్తున్నప్పుడు మనము వెళ్ళడం ఎంతో శ్రేయస్కరమైన విషయం అది. So that kind of situations, if God is allowing in our lives, it's so precious to walk through those situations. కాబట్టి మనమంతటితో ఆకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి దప్పికతో మనం అడిగినప్పుడు, నిజంగా ఆత్మ చేత మనం ఎల్లప్పుడూ నింపబడుతున్నప్పుడు ముద్దుగా మనము తయారవుతాం. So when we are going through that brokenness, crushing through situations, when we have that thirst for the Holy Spirit, when we cry out to the Lord, and we become like this united together as a wet floor. మరి ఇప్పుడు ఆత్మ చేత ప్రభు బాప్తిస్మ ఇచ్చారా అంటే ఇచ్చారు. So did God baptize us through Holy Spirit? Yes, he did. దాని వలన ఎలా తెలుస్తుందంటే మనం అంత ఐక్యపరచబడిన మనం అంతరంగం తెలుస్తుంటుంది. So that way we know that we are united with others and we have become one, and we know that in our inner witness. ఎవరి పట్ల కంప్లైంట్ ఉండదు. So there is no complaint about anybody else. ఎవరి మీద జలసి ఉండదు. So we won't have jealousy on anybody. అంటే ముద్ద ఒకటే ఇప్పుడు. Because it's a united and one wet floor. దాన్ని అప్ ఉన్నా, డౌన్ ఉన్నా, నువ్వు ఎట్లా ఉన్నా, హారిజాంటల్ గా ఉన్నా, వర్టికల్ గా ఉన్నా, అది ఒక ముద్దగానే ఉంటుంది. So whether you keep it upside down or keep it aside or whatever it is, it's all like together as a one wet floor ball. మరి ఈ యొక్క ముద్ద రొట్టెనా అంటే కాదు. But can you call this as a bread? No. మరి దీనికి ఏం అవసరమైంది? But to become a bread, what is needed? అగ్నితో బాప్తిస్మం అవసరమైంది. So it needs baptism with fire. మనం ఆత్మ చేత నింపబడడానికి ఇష్టపడతాము. So we are willing to be filled with Holy Spirit. అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళడానికి ఇష్టపడం మనం. But we are not really interested to go through the sufferings of fire. కాబట్టి ఈ అగ్ని గుండా వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు మనము అది రొట్టెగా, యజమానుడి తినడానికి యోగ్యమైన రొట్టెగా మనం ఉంటాం. So when we are willing to go through such a sufferings which are fire, then we will be worthy for our master to take it and eat it as a bread. అది ఇండిపెండెంట్ గా కాదు. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, so it is not as a independent grains, it's not like that. ఇది ముద్ద, ఇదంతా కూడా ఒక్కదానికొకటి సహకరిస్తూ అందరూ కూడా వెళ్తున్నట్టు, ఆయా పరిస్థితిలో వెళ్తున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళకి వ్యత్యాసమైన పరిస్థితి ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితిలో వెళ్తున్నప్పుడు ఎంతో గొప్ప ఆదరణతో కూడిన ఆ యొక్క అగ్ని అభిషేకం ఉంటుంది. So it's all together as a one unit, and it's when we all are together like that, there is a glorious anointing. కాబట్టి అప్పుడు అటువంటి అగ్ని గుండా వెళ్ళినప్పుడు ఇది ఒక రొట్టెగా తయారవుతుంది. So when it goes through such a fire, then it becomes like one bread. ఇందులో అతిశయించడానికి ఏమైనా ఉంటుందా? So is there anything to boast for that bread? ఏమి ఉండదు. యజమానుడి తినడానికి అది మంచి ఆహారంగా ఉంటుంది ఇప్పుడు. So it becomes like a tasty food for a master to take and eat. కాబట్టి ఇటువంటి రొట్టెకి సాదృశ్యంగా ప్రభు తను 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి ఆయన తను ఇచ్చుకున్నట్టు ఆయన సాదృశ్యంగా మనం చూడవచ్చు. So we can see that it's Jesus Christ, he manifested by feeding 5,000, 7,000 by breaking the bread and giving himself for that as a bread. అన్ని వేల మంది తిన్నది ఇంకా ఎందుకు మిగిలిందంటే అది తరిగిపోని యేసు ప్రభు కాబట్టి. So even so many people ate from that bread, still it was not getting exhausted, it's not getting over, because that bread is Jesus Christ. కాబట్టి ఇక్కడ ఆయన శరీరంగా మనం ఆ విధంగా ఉన్నప్పుడు, so when we become like his body, ఎంత మంది తినినా ఇంకా ఆశ్చర్యకరంగానే ఉంటాం, ఇంకా మనం మిగులుతాం మనం. So even whatever number of people come and eat from this bread, we still become blessing and we still remain there. ఇది నిజమైన ఆరాధన. So that is the true worship. కాబట్టి ఆ విధంగా ప్రభుని
మనము ఆరాధించడానికి మనం సిద్ధపరచమని ఎంత టైం పట్టినా ప్రభు ఆ విధంగా మనం చేయమని మనం ప్రభుని అడుగుదాం. So let us really ask the Lord that whatever time it takes to make us like a true bread, uh, like this. ప్రభుని మనం అడుగుదాం, అవును ప్రభా, మేము నిన్ను ఇంకా ఎరగడానికి, మమ్మల్ని మా అతిశయంతో పోవడానికి, ఇంకా మేము ఒక్క ముద్దుగా ఉండడానికి, అభిషేకం కలిగి ఉండడానికి, అగ్నిగుండా వెళ్ళడానికి, ఇష్టపడేవారుగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించు ప్రభా అని అడుగుదాం. So let us ask that Lord really help us and make us one and to be separated, Lord, to be crushed and to be anointed, Lord, to become one bread and one body, Lord. ఒకరికొకరు విలువించుకునే వారుగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. Lord, help us, Lord, to esteem one another, to honor one another. నేను ఒక్కడినే ఏదో శ్రమలో వెళ్తున్నా అన్న అభిప్రాయం నా నుంచి తీసివేయి ప్రభువా. Lord, remove such thoughts that I am alone suffering or going through such sufferings. ఒకవేళ నేను ఆ విధంగా అనుకున్నట్లయితే నేను ఒకవేళ నీ శరీరంలో లేనేమో. Lord, if I'm still thinking like that, maybe I'm not united with your body. నాకు వెలుగు దయచే ఆ విధంగా నీలో ఐక్యపరచడానికి సహాయం చేయి. Lord, give me light on my own self and help me, Lord, to be united in your body, Lord. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఐక్యపరచగలడు ఆ విధంగా. So only it is possible for Holy Spirit to unite us like that. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామమున కొందరమైన స్తోత్రం. నిన్ను స్తుతిస్తున్నాం, మమ్మల్ని ఆరాధిస్తున్నాం. మాకు ఇచ్చిన అద్భుతమైన సహోదరి సహోదరులను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి ఒక్క యవన సహోదరుని బట్టి, సహోదరిని బట్టి, ప్రతి బిడ్డను బట్టి మేము స్తుతిస్తున్నాం. మమ్మల్ని ఈ విధంగా సమకూర్చినందుకు వందనాలు. మీ కొరకు విట్నెస్ గా మేము ఉండడానికి మమ్మల్ని పిలుస్తున్నారు. ఇది అద్భుతమైన మీ సంకల్పం ప్రభువా. మా జీవితాల్లో అనేకమైన పరిస్థితులు మీరు అనుమతిస్తూ మీకు ఇష్టమైన నాయనతను వారిగా ఉండడానికి ప్రభువా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు మేము స్తుతిస్తూ, మేము ఎక్కడ అతిశయించుకున్నట్లు, ఎక్కడ చెడిపోకున్నట్లు ప్రభువా నీకు ఇష్టమైన వారిగాను, అనేక మందికి ఆశీర్వదకరంగాను ప్రభువా, ఎంతమంది తినడం మిగిలడానికి ఉండే అటువంటి వారిగా మేము ఉండడానికి మమ్మల్ని నాయన ఒక్క రొట్టిగా, ఒక్క శరీరంగా మీరు కట్టి ఆయన మీరు మహిమ పొందమని మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.